సర్వోన్నతుడా, సర్వాధికారి దేవ, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములైన మా ప్రభ తండ్రి. అద్వితీయుడవు మా ప్రభ, మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అనుదినము నీవు మంచి వాగ్దానంతో మీరు మాట్లాడుతున్నారు నాయన. దేవా, నీ సన్నిధి, నీ కాంతి మా పైన ఉంచి ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా ఒక ప్రశాంతమైన జీవితం జీవించగలిగేలాగా కృప చూపించండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వానికి నీవు పూర్ణ శాంతి కలవానిగా చేస్తావు. కనుక ప్రభా, మేము ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరము నీపైన ఆనుకొని నీవిచ్చే ఆ ప్రశాంతతను పొందుకొని ప్రభా, నెమ్మది అయిన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో తండ్రి, మేము నిద్రించకముందు నీ పరిశుద్ధమైన రెక్కల నీడలో తండ్రి మేము ఎంతో ప్రశాంతంగా నిద్రించడానికి సహాయం చేయండి. ఈ దినమంతయు మాకు తోడుగా ఉన్నారు, కాపాడినారు నాయన. మా పనులలో మాకు జయం ఇచ్చారు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినమంతయు మా రాకపోకలందు మాకు తోడుగా ఉండి క్షేమంగా భద్రంగా ఇంటికి చేర్చి కుటుంబంగా మేము నిన్ను స్తుతించే కృపను దయచేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, యాకోబుకు అంటే ఇశ్రాయేలీయులకు యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 14వ వచనంలో ఇవ్వబడినటువంటి వాగ్దానమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభా, నీవు వారిని పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు అని పిలుస్తున్నాం. అవును తండ్రి, మేము ఎంతో తగ్గింపులో మేము ఏ పాటి వారం నాయన. మమ్మల్ని నీవు జ్ఞాపకం చేసుకుంటకు మేము ఏ పాటి వారం అయినను ప్రభా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని పిలుస్తున్నందుకే, ఒక్కొక్కళ్ళను పేరు పెట్టి పిలుస్తున్నందుకు వందనములు. స్వల్ప జనమైనటువంటి ఇశ్రాయేలును పిలిచి ప్రభా, మీరు ఇస్తున్నటువంటి వాగ్దానము, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని మాటలు తండ్రి ఎంతో మాకు ధైర్యం ఇస్తున్నాయి. అవును ప్రభా, మా బలహీనతలలో, మా అమాయక పరిస్థితులలో మేము ఎంత తగ్గింపు స్థితిలో ఉన్నా కూడా మేము భయపడకుండా నీ పైన ఆధారపడి నీవు మాకు సర్వశక్తిమంతుడుగా ఉంటూ వ్యక్తిగతంగా మమ్మల్ని విమోచిస్తున్నావు, మాకు సహాయం చేస్తున్నావని ఆ ధైర్యంతో ప్రభా మేము నీ పైన ఆధారపడే కృపను ఇచ్చే ఒక గొప్ప వాగ్దానం ఇది నా తండ్రి. ఆ విధమైనటువంటి ఆ వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఒక పురుగు ఏమీ చేయలేని స్థితిలో, ఒక చాలా తక్కువ స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఒక పురుగు ఎంతో ఈజీగా చంపబడగలదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను తండ్రి నీవెంతగానో ప్రేమించి వారిని ఒక గొప్ప జనంగా చేయడానికి వాగ్దానం ఇస్తూ, అలాగే వారి యొక్క జీవితాలను, వారి నిస్సహాయతను, వారి అసమర్థతను చూసి వారిని రక్షించడానికి నీవు సిద్ధపడినందుకు ప్రభా నీకు వేలాది వేల స్తోత్రములు. అదేవిధంగా మేము కూడా ఉన్నాం ప్రభా ఈ లోకంలో. మా పరిస్థితులు కూడా అలాంటివి. అయితే మా ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు తోడయండి, మమ్మలను క్షేమంగా ఉంచుతారు, రక్షిస్తారు ప్రభా, మమ్మలను లేవనెత్తుతారనే విషయంలో నిన్ను నమ్మి ఉన్నాము. నీవు మమ్మల్ని ఆ విధంగా నడిపిస్తావని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ శక్తిని అనుభవించడానికి, మేము వినయ స్వభావం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభా, మేము ఎప్పుడైతే వినయ హృదయంతో నీ సన్నిధిలో ఉంటామో అప్పుడు మీరు మాతో మాట్లాడతారు, మమ్మలను దీవిస్తారు, లేవనెత్తుతారు నాయన. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీపైన ఆధారపడి ఉండడానికి మాకు కృప దయచేయండి. నీవు మాకు మా జీవితాలలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని మా బలహీనతలన్నిటిలో నుంచి కూడా మాకు అపరిమితమైన శక్తిని ఇస్తావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు విమోచకుడైన దేవుడవు. మమ్మలను రక్షించడానికి, కాపాడడానికి, ఆదుకోవడానికి మీరు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా విమోచకుడవు నీవే తండ్రి, నీవే పరిశుద్ధ దేవుడవైన నీవే మా విమోచకుడవు కాబట్టి మేము నీపైన మాత్రమే ఆధారపడడానికి కృప చూపించండి. మనుషులు ఎవరు మాకు సహాయం చేయరు, ఏ రాజులపైన మేము ఆశ్రయించ అవసరం లేదు. కానీ నీవు మాకు తోడుగా ఉంటావు, మమ్మల్ని విమోచించి వాడవు నీవే. కనుక ప్రభా, మేము నీపైన ఆధారపడి ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి నీ యొక్క గొప్ప వాగ్దానమును పొందుకొని ప్రభా మేము సంతోషంగా నెమ్మదిగా నిద్రించబోతున్నాము. మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. ఈ దినమంతయు మాకు తోడుగా ఉన్నట్లే
మరి ప్రభా మా అందరి పట్ల కూడా తోడుగా ఉన్నారు. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించినందుకు వందనములు. ప్రభా ఏ కుటుంబంలో అయితే కలతలు ఎక్కువగా ఉన్నాయో, మనస్పర్ధలు ఉన్నాయో ఆ ఇళ్లలోనైనా మీరు ఆ కలతలన్నింటినీ తొలగించండి. మనస్పర్ధలను తొలగించి ప్రశాంతమైన సమాధానకరమైన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. వారు క్షేమంగా ఉండినట్లుగా సహాయం చేయండి. చిన్న బిడ్డలను దీవించండి. వారి నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. మా ప్రభానైనా ప్రతి ఒక్కరిని కూడా ఈ ఎండ తీవ్రతకు ఎలాంటి ఇబ్బంది పడకుండా క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం. అవును ప్రభా, నీవు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడే దేవుడు ప్రభా. నిరంతరం మాకు తోడుగా ఉండే దేవుడు కాబట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, కుటుంబంలో ఉన్నటువంటి యవన బిడ్డలను దీవించండి ప్రభా. వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ దినము అనేక మంది నాయన రిజల్ట్స్ వచ్చి ఉండగా ప్రభా ఎంతోమంది సంతోషంగా నిన్ను స్తుతిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ప్రభా మరి తమ జీవితంలో అపజయం పొందినందుకు వారు కృంగిపోకుండా తండ్రి తిరిగి తమ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించడానికి చదువులో జ్ఞానం అనుగ్రహించి నీపైన ఆధారపడి చదువుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్నత చదువుల కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి అందరికీ మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించి చక్కటి సిద్ధపాటును అనుగ్రహించండి. నీ చిత్తానుసారంగా వారు సిద్ధపడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా మరి ఈ దినం ఎంతోమంది నూతనంగా ఉద్యోగాలు పొందుకొని ఉంటారు, వివాహాలు కుదిరి ఉంటాయి, కన్సీవ్ అయినటువంటి వార్తలు విని ఉంటారు నాయన. వారందరిని బట్టి నీకు వందనములు. బిజినెస్ చక్కగా అభివృద్ధి అవుతున్నటువంటి వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి పరిస్థితిలో నాయన మీరు ఉండమని తండ్రి, ప్రతి విషయంలో మీరు నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో, మాకు ఇంకా ఉద్యోగాలు రాలేదని, వివాహంలో కుదరలేదని, సంతానం కలగలేదని ఒక కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళని మీరు లేవనెత్తి తగిన కాలంలో మీరు చేస్తారు, కనిపెట్టి ఉండగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎవరైతే కృంగుదలలో ఉన్నారో వారిని కూడా లేవనెత్తి వారి యొక్క వ్యాపారమును పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారిని, అప్పుల సమస్యలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు కాపాడండి. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి వాళ్ళని లేవనెత్తండి. ఎంతో భయము, కృంగుదల ఉంటుంది ప్రభా. మరి అవమానకరంగా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. దయ ఉంచి వారిని అందరినీ కూడా మీరు దీవించండి, లేవనెత్తండి, వారి పరిస్థితిని బాగు చేయండి. వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా వారి పట్ల మీరు వారు ఏ చిన్న పని చేసినా దాన్ని ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, నీవు ఎంతో దయతో మా అందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను మేము ఎంతగానో దానిని బట్టి సంతోషిస్తూ ఇతరులకు ఆ ప్రేమను అందించే పంచే కృపను కూడా మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి అనేకులను ప్రభా మీరు ఆశీర్వదించండి, వాళ్ళను బాగు చేయండి నాయన, స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా నాయన డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మరి కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయండి. వారు ఎంతగానో వరి అవుతున్నాయన, మరి ఎంతగానో కృంగి ఉన్నారు, ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయం చేసినైనా వారి ఎదుట ప్రభా మీరు తప్పకుండా సహాయము చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా నాయన వారు తప్పకుండా నాయన స్వస్థత పొందినటువంటి వారిని బట్టి వారు సంతోషిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయండి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ ప్రభా నీ కాపుదలను అనుగ్రహించండి, ఓపికను సహనం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి తండ్రి. అదేవిధంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని క్షేమంగా కాపాడండి, అప్రమత్తతో ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. వారి ఉద్యోగ జీవితాలలో, విధి నిర్వహణలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా మరి కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, ఆదరించండి ప్రభా. మరి నిస్సహాయులుగా ఉన్నటువంటి ఆశ్రయం లేని పరిస్థితులలో ఉన్నటువంటి వృద్ధులను, చిన్నారులను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మా దేశం దీవించిన, మా దేశంలో ఉన్న భయంకరమైన పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ప్రతి పరిస్థితిని బాగు చేయమని వేడుకొంచున్నాము. ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉన్నది నాయన. అక్కడ ఉన్నటువంటి మా బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎంతోమంది ప్రభా కష్ట పరిస్థితులలో ఉన్నారు. దేవా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి,
మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. ఎంతోమంది కఠినమైన హృదయాలుగా ఉన్నారు ప్రభా. అలాంటి వారిని అందరినీ మీరు దీవించి నాయన వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా నీకే వందనములు తండ్రి. ప్రతి హృదయాన్ని తెరవగలిగిన శక్తిమంతుడు మీరే ప్రభా. మనోనేతరాలను వెలిగించగలిగిన శక్తిమంతులు మీరే. మా వల్ల ఏమీ కాదనైనా మేము కేవలం ప్రార్థన చేస్తామంతే ప్రభా. మా తండ్రి మీరు సహాయం చేయగలిగిన దేవుడు తండ్రి. రాతి గుండెను తీసివేసి మాంసగుండెను పెట్టగలిగిన దేవుడు మీరే తండ్రి. ప్రభా నీకే అప్పగిస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఎత్తబడే వారిలో ఉండాలి. ఎందుకంటే ప్రభా రాకడ చాలా దగ్గరలో ఉన్నది. మేమంతా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది సేవకులు ప్రభా రాత్రులు మేలుకొని తండ్రి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. దేవ వారిని అందరినీ కూడా మీరు కనికరించి దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారి హృదయంలో ఉన్న దుఃఖమును వేదనను తీసివేయండి ప్రభా. హృదయంలో సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి. కోపము, ద్వేషము, ఇంకేదైనా మరి క్షమాపణ లేని గుణం ఉన్నట్లయితే దాన్ని తొలగించి ప్రభా ప్రశాంతంగా నీ వాక్యంను ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయండి. అవును ప్రభా, నీవు నెమ్మది అయిన నిద్రను, ప్రశాంతమైన నిద్రనిచ్చే దేవుడవు నీవే ప్రభా. నీపైన ఆధారపడి నీ వాక్యం చదువుకుంటూ వాక్యం ధ్యానిస్తూ నిద్రపోయే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతుంటుండగా మా పనులన్నీ అనేకము మేము చేయవలసినవి, రేపటి దినాన చేయవలసినవన్నీ కూడా ప్రణాళికలు వేసుకొని సిద్ధపెట్టుకుని ఉన్నాం తండ్రి. వాటిని నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం. ప్రతి పనిని కూడా మీరు జయప్రదం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, రాత్రి నిద్రించినప్పుడు నీ క్షేమకరమైన రెక్కల నీడలో సుఖంగా నిద్రించినట్లుగా సహాయం చేయండి. ఆదమరిచి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా మీరు కాపాడే దేవుడు, మాకు తోడై ఉండే దేవుడు. మా తండ్రి దేవ, ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు రాకుండా, మరి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా, అదేవిధంగా ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నందుకు ప్రభా నీకు వందనములు. నీ దూతల కాపుదలు కూడా మాకుండగా నాయన నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రశాంతమైన నిద్రను మేము పొందుకొని ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.